ప్రత్యేకమైన అంశాన్ని మనం తీసుకున్నాం. బాధ్యత ఏంటంటే పోషణ బి పడాయి బి అంటున్నాం. అంటే ఏంటి, పిల్లలకి పోషణ, సరైన పోషణ కావాలి, అంటే హెల్త్గా ఉండాలి, శరీరం ఫిట్గా ఉండాలి, పడాయి కూడా కావాలి. పడాయి అనే మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం డీల్ చేసేది చంటి పిల్లలు కదా, చాలా చిన్న చిన్న పిల్లలు, చాలా యాక్టివ్గా ఉంటారు, చక్కగా ముద్దుగా ఉంటారు. ఈ పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళ స్టిమ్యులేషన్, వాళ్ళ బ్రెయిన్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో, ఆటల ద్వారా, పాటల ద్వారా, రంగులు, కథలు, బొమ్మలు, చాలా పనులు ఉన్నాయి మన అంగన్వాడీలో. వాళ్ళకి ఇచ్చే అవకాశాలు బోల్డ్ అని ఉన్నాయి. అందుకని పఢాయి బి, పోషణ బి రెండు కలిపితే ఏమవుతుందంటే పిల్లల పరిపూర్ణమైన మానసిక, శారీరక వికాసం అనేది సాధ్యమవుతుంది. అందుకని ఈ రెండింటిని మనము జోడెద్దులాగా అనమాట, ఈ రెండు విడదీయరాని సంబంధం ఉంటాయి. పిల్లలకు సరైన పోషణ ఇవ్వాలి, ఆరోగ్యం సేవలు అందించాలి, అలానే వాళ్ళ మెదడుకు కావాల్సిన స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు పిల్లల రికవరీ కూడా తొందరగా జరుగుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం ఈ పిల్లల్ని ఎంత తొందరగా మనం నయం చేయాలంటే పోషణతో పాటు వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులేషన్ అంటాం, పఢాయి అంటాం. అంటే అంగన్వాడీలో మనం చేసే పనులు, వాళ్ళతో ఆటలాడిస్తాము, పాటలు పాడిస్తాము, రైమ్స్ చెప్పిస్తాము, బొమ్మలు గీయిస్తాము, వాళ్ళకి ఎన్ని రంగులు చూపిస్తాము. అంగన్వాడీలో ఒక పిల్లలు ఇంకొక పిల్లలతో మాట్లాడతారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకని ఈ రెండు కూడా విడదీయరాని సంబంధం ఉండే రెండు ముఖ్యమైన అంశాలు.